వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సిబిఐ అసలు పూర్తిగా దర్యాప్తు కంప్లీట్ అయిందా? అసలు పూర్తిగా విచారణ చేసిందా? సిబిఐ ఎవరిని కాపాడాలని చూస్తుంది? ఈ ప్రశ్న నేను అడుగుతుంది కదండి. సాక్షాత్ ఇదే ప్రశ్నను దేశం ముందు నిలబెట్టారు వివేకానంద రెడ్డికి వారి కుమార్తె అయినటువంటి వైఎస్ సునీతారెడ్డి గారు. అవునండి, ఈరోజు ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఒకటి కాదు రెండు కాదు చాలా తీవ్రమైనటువంటి ప్రశ్నలు సంధించారు. అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎలా ఉందంటే, నిజంగా చూస్తే అందరూ కలిసి ఆమెని ఒంటరిగా చేసి రోడ్డుపై వదిలేసినట్లుగా అనిపించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఒక కుమార్తె తన తండ్రి హత్యకు న్యాయం కావాలని 7 సంవత్సరాలుగా పోరాడుతున్నా ఇప్పటికీ ఆ ప్రశ్నలకు స్పష్టమైనటువంటి సమాధానం కనిపించడం లేదు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి ఇప్పటికీ 7 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ కేసు మొదటి రోజు నుంచే రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. కేసు దర్యాప్తు చివరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేతికి వెళ్ళింది. సాధారణంగా సిబిఐ కేసు తీసుకుంటే ప్రజల్లో ఒక నమ్మకం ఉంటుందండి. నిజం బయటపడుతుంది, ఖచ్చితంగా సిబిఐ చేతుల్లో పడిందంటే దానికి సంబంధించినటువంటి నిజం బయటికి వస్తుంది, ఇప్పుడు ఖచ్చితంగా నిజం బయటపడుతుంది అని ప్రతి ఒక్కరూ నమ్ముతారండి. కానీ ఈ కేసులో పరిస్థితి మాత్రం కొంచెం భిన్నంగా కనిపిస్తోంది. ఎందుకంటే సిబిఐ కోర్టులో తుది ఛార్జ్ షీట్ వేసి ఇంకా దర్యాప్తు అవసరం లేదు, ట్రయల్ ప్రారంభించవచ్చు అనే స్థాయికి తీసుకొచ్చింది. కానీ అదే సమయంలో సునీతారెడ్డి గారు మాత్రం మరో ప్రశ్న అడుగుతున్నారండి. ఇంకా అనేక ప్రశ్నలు మిగిలి ఉన్నప్పుడు దర్యాప్తు ఎలా పూర్తయింది? అందుకే ఈరోజు ఆమె ప్రెస్ మీట్ పెట్టి సిబిఐ దర్యాప్తు పద్ధతిపైనే ప్రశ్నలు లేవనెత్తారండి. చాలా అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఆ మీటింగ్ లో ప్రెస్ మీట్ లో తెలియజేశారు. ఇంకా ఈ కేసులో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి వంటి వ్యక్తులను విచారించినప్పుడు వాళ్ళు ఒకరికొకరు పొంతం లేని సమాధానాలు ఇచ్చారని చెబుతున్నారు కదా. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా సిబిఐ వాటిని నమోదు చేసి ఛార్జ్ షీట్ లో చేర్చిందని ఆమె ఆరోపిస్తోంది. దీంతో సహజంగానే ఒక అనుమానం వస్తుందండి. ఈ కేసులో నిజంగానే పూర్తి స్థాయి దర్యాప్తు జరిగిందా? మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ కేసులో అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరి ఇచ్చినటువంటి వాంగ్మూలం, ఆ వాంగ్మూలం ప్రకారం చూస్తే ఇంకా వెనక ఉన్నటువంటి వ్యక్తుల గురించి దర్యాప్తు చేసేటటువంటి అవకాశం ఉందని చాలా మంది విశ్లేషకులు అయితే చెబుతున్నారు. కానీ ఆ దిశగా పూర్తి స్థాయి చర్యలు జరిగాయా, పూర్తి స్థాయి దర్యాప్తు జరిగాయా అన్నది ఇంకా స్పష్టంగా తెలియడం లేదండి. ఇక రాజకీయంగా ఎక్కువగా చర్చకు వచ్చినటువంటి పేరు వైఎస్ అవినాష్ రెడ్డి గారు. విచారణ సమయంలో జరిగినటువంటి కొన్ని ఘటనలు, విశ్వభారతి ఆసుపత్రి దగ్గర జరిగినటువంటి సంఘటనలు ఆ సమయంలో దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. ఇంకా సునీతారెడ్డి ఈరోజు మరో అంశాన్ని కూడా ప్రస్తావించారండి. వివేకానంద రెడ్డి గారి మరణ వార్త బయటకు రావడానికి ముందే కొంతమందికి సమాచారం వెళ్ళిందని ఆమె పేర్కొన్నారు. అందులో ముఖ్యంగా కొన్ని ఫోన్ కాల్స్ గురించి కూడా ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. అవి నిజంగా ఉంటే ఈ కేసులో ఇంకా లోతైనటువంటి కోణాలు ఉన్నాయి అనేటటువంటి అనుమానం మరింత బలంగా పెరుగుతుందండి. ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది. సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పినటువంటి మాట ఏంటంటే, న్యాయం జరగడం మాత్రమే కాదు, న్యాయం జరిగినట్లు కనిపించాలి కూడా. కానీ ఈ కేసులో బాధితురాలైనటువంటి సునీతారెడ్డికే న్యాయం జరుగుతున్నట్లు అనిపించడం లేదని ఆమె చెప్తున్నారు. మరి ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పిన విధానం ప్రకారం ఎవరికి న్యాయం జరిగింది? ఇక ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, సిబిఐ ఛార్జ్ షీట్ వేసింది, కోర్టులో ట్రయల్ మొదలయ్యేటటువంటి దశకు కేసు చేరుకుంది. కానీ ఈ కేసును మొదటి రోజు నుంచి ఫాలో అవుతున్నటువంటి చాలా మందికి ఇప్పటికీ అనేక ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. అందుకే ఈ రోజున తన తండ్రి వర్ధంతి రోజున ఒక కుమార్తె న్యాయం కోసం మరోసారి ప్రజల ముందు నిలబడిందండి. ఇక చివరిగా ప్రశ్న ఏంటంటే, ఈ కేసులో నిజంగా సిబిఐ చెప్తున్నట్లుగా పూర్తి నిజం బయటకు వచ్చిందంటారా? నిజంగా పూర్తి నిజం అసలు బయటకు వస్తుందా?
లేక ఈ కేసు కూడా రాజకీయ చర్చల మధ్య ముగిసిపోతుందా? అది మాత్రం కాలమే చెప్పాలి. మరి ఈ అంశం పైన మీ విలువైనటువంటి అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.